ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ, కృప, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, నీ నామానికి నాయన స్తుతి చెల్లిస్తున్నామని తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత నాయన మమ్మల్ని అందరిని కూడా కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. మరొక రోజు మాకు ప్రసాదించిన ఆయన, మరొక ఆదివారం నాయన మీ సన్నిధిలో కూడుకొని తండ్రి, మీ వాక్కులను ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఈరోజు తండ్రి మీరు మాతో మాట్లాడబోయేటువంటి ఒక కుటుంబంలో జరిగినటువంటి పరిస్థితులనైనా మేము ఎలా అర్థం చేసుకోవాలి, ఆ విధానంలోకి మేము వెళ్ళకుండా తండ్రి, మరి మేము ఎలా మీ వాక్యంలో నిలబడాలో తండ్రి, మీ ఆత్మ సహాయాన్ని అందించి మాతో మాట్లాడండి. వాక్యంలో మమ్మల్ని అందరినీ బలపరచను తండ్రి. వాక్యానుసారంగా మా కుటుంబాలు ఉండటానికి సహాయం చేయమని ప్రాధేయపడుతూ, ఈ వాక్యం తండ్రి నా మాటలుగా కాకుండా నాయన మీ మాటలుగా మీ పిల్లలు స్వీకరించడానికి సహాయం చేయండి. వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన వినగలిగినటువంటి మనస్సును దయచేయండి. ఆ వాక్యం వారి హృదయాల్లోకి వెళ్ళి తండ్రి, మరి మనస్సులు మార్చుకొని మీ ఎడల నమ్మకంగా బ్రతకటానికి ఉపయోగపడుతుందని నమ్ముచు, మహనీయుడు మన ప్రభు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు తరపున నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మరి ఇంతటి చక్కటి అవకాశాన్ని కలగజేసినటువంటి దేవునికి మరి ముందుగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులరా, కూడి వచ్చిన ప్రియమైన దేవుని పిల్లైన మీ అందరికి కూడా మహనీయుడు మన ప్రభువు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి యొక్క అంశం గురించి మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి లోతు గారి భార్య అనేటువంటి ఆమె, మరి దేవుడు ఇద్దరు దేవదూతల్ని వారి దగ్గరకు పంపించి, ఇదిగో ఈ ప్రాంతములో బ్రతుకుచున్నటువంటి ప్రజలందరూ కూడా వారు హృదయాలు పాడైపోయినాయి, దుష్కార్యములు చేస్తూ ఆఖరికి అతిథిగా వచ్చినటువంటి వారిని కూడా వారితో శయనించాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి వారుగా మనం చూసాం. అందులో చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివాడి వరకు కూడా ఆ యొక్క కోరికలను కలిగి వారు హృదయాలను చెరుపుకొని లోకానుసారంగా ఉన్నటువంటి జీవితాల్లో ఉన్నటువంటి వారి పరిస్థితి మనం చూసినప్పుడు, మరి సమాజంలో బ్రతుకుతున్న వారు కూడా అలాంటి ఆలోచనలు కలిగి ఉండరన్నమాట. మరి అలాంటి తీవ్రమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారు, మరి వారు చేసినటువంటి ఆ యొక్క పనులకు దేవుడు ఏం చేస్తున్నాడు? కోపపడి వారు చేసేటువంటి దుష్కార్యాలకు దేవుడు మరి చూసి ఓర్చుకోలేక, వీరు గనక బ్రతికుంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా వారిని బట్టి చెడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి, వారు పాపం అనేది అధికంగా చేస్తున్నారు కాబట్టి దేవుడు ఆ 2 పట్టణాలని భూమి మీద లేకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ యొక్క సొదొమ, గొమొర్రా అనేటువంటి 2 పట్టణాలు కూడా ఇప్పటికీ సజీవంగానే ఈ భూమి మీద ఉన్నాయి ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే ఆ భూమి మీద ఉన్నటువంటి 2 పట్టణాలు ఇప్పటికి కూడా ఎలా ఉన్నాయో తెలుసా? గంధకం, ఒరిజినల్ గంధకం ఏదైతే ఉంటుందో అగ్ని చేత గంధకం కురవబడి అవి మొత్తం కూడా కాలిపోయి బూడిదైనటువంటి పరిస్థితి అన్నమాట. అక్కడ ఉన్నటువంటి మనుషులు కానీ, ఇళ్ళు కానీ, వారు నివసించేటువంటి ప్రాంతంలో చెట్లు కానీ ఏమీ కూడా లేకుండా మొత్తం కూడా ఆ గంధకం ద్వారా ఎండిపోయినటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినాయి అన్నమాట. ఈరోజు కూడా అక్కడ ఒక మొక్క కూడా మొలవలేనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఒక కుటుంబాన్ని కాపాడి, ఆ కుటుంబాన్ని కాపాడటానికి కారణం ఏంటో తెలుసా? ఏంటి తెలుసా? ఆయన లోతు గారు ఆయన నీతిమంతుడిగా ఆ యొక్క ప్రాంతంలో బతికాడు. మరి ఆ సొదొమ, గొమొర్రా అనేటువంటి 2 పట్టణాలు కూడా ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని దృష్టికి విరుద్ధంగా ఉన్న, పాపం చేయటం ఎక్కువగా ఉన్న ఆ ప్రాంతంలో బతుకుచున్నటువంటి ఈయన ఎలా బ్రతికాడో తెలుసా? ఒక యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి విధంగా బ్రతకటం వలన దేవుడు ఏం చేశాడంటే, అదిగో
ఆ 2 పట్టణాల దగ్గర ఉన్నటువంటి లోతైనటువంటి ఆయన కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాతే ఆ 2 పట్టణాలను నాశనం చేయాలని ఏం చేశారు? దేవుడు నిర్ణయించుకున్న దేవదూతలను పంపించారు. దేవదూతలను పంపించడం జరిగింది. ఆ దేవదూతలు కూడా మనుషుల రూపంలో వచ్చారు కాబట్టి, ఆ మనుషులతో కూడా కూడాలని వాళ్ళందరూ ఏం చేశారు? ఆ ఇంటి మీదకి దుమ్మిగా వచ్చారు. మరి దుమ్మిగా వచ్చినటువంటి వారిని ఆ యొక్క లోతు గారు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? ఇదిగో పురుషుణ్ణి కూడనటువంటి అంటే పురుషునితో సంబంధం కలగనటువంటి, వివాహం కానటువంటి, కన్యకలుగా ఉన్నటువంటి నా ఇద్దరు పిల్లలను కూడా మీకిస్తాను. మీకు కావలసినట్టు చేసుకోండి. అయితే, అయితే ఇదిగో నా ఇంటికి అతిథులుగా వచ్చినటువంటి వీరిని మాత్రం వదిలిపెట్టండి అన్నా సరే, వాళ్ళేం జేస్తున్నారు? అరే! ఎక్కడి నుంచో బ్రతకటానికి వచ్చినటువంటి వీడు మాకు మనకు తీర్పరగా ఉంటున్నాడా? అంటే మనకు తీర్పు చెప్పేవాడిగా ఉంటున్నాడా? మనకు సలహాలిచ్చేవాడిగా ఉంటున్నాడా? అని జెప్పి ఏం జేశారు వాళ్ళు? తలుపులు పగలగొట్టి దుమ్మిగా లోపలికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు వాళ్ళు ప్రయత్నం అంతా విఫలమైపోయింది. ఆ దేవదూతలు ఆ లోతుని లోపలికి లాగేసి గడియ వేసి అక్కడ ఒక చీకటిగా ఉన్నటువంటి ఒక వెలుగు లేకుండా అక్కడ చీకటిని వారు కలగజేసినప్పుడు వారు కళ్ళు కనపడగా మొత్తం మబ్బు పట్టినట్టుగా ఉండి ఒకరు ఒకరు కనిపించక అక్కడ వారు ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళటం జరిగిపోయిందనమాట. అవునా? చదువుకున్నదే గదా! తర్వాత ఏం జరిగింది? ఇదిగో తెల్లారింది. తెల్లారిన తర్వాత ఎలాగో 2 పట్టణాలు నాశనం అవుతాయని మరి దేవుడు పంపించాడు గదా! నాశనం చేయటానికి. ఆ లోతు కుటుంబాన్ని కాపాడటం కోసం వాళ్ళు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, "అయ్యా! ఇక్కడ నీ వారు ఎవరైనా ఉన్నారా? నీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా?" ఇదిగో అప్పుడు ఏం చేశాడు లోతు గారు? కూతుర్ని పెండ్లాడై ఉన్నటువంటి అంటే సంబంధాలు కుదిరినయి, వివాహం కాలేదన్నమాట. ఆ పెండ్లాడేటువంటి అల్లుల దగ్గరికి వెళ్ళి, "ఇదిగో ఈ 2 పట్టణాలు నాశనం అవుతున్నాయి. మీరు మాతో గూడా వచ్చేయండి" అని మాట్లాడుతున్నప్పుడు వారేం జేశారు? హేళన జేశారు. హేళన జేసి 2 పట్టణాలు నాశనం అవ్వటం ఏంటి? ఇంత హోందాగా ఈ యొక్క 2 పట్టణాలు ఆ! ఎంతో ఆకర్షణీయంగా ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ఉన్నటువంటి డబ్బు కలిగినటువంటి ఈ 2 పట్టణాలు నాశనం అవ్వటం ఏంటి? ఎంత టెక్నాలజీ ఉందో మా దగ్గర అని చెప్పి వాళ్ళు ఏం చేశారో తెలుసా? తిరస్కరించారనమాట. ఆ దేవదూతలు ఏం చేశారు? దేవదూతలు ఏం చేశారంటే, ఆ యొక్క లోతు గారిని, లోతు భార్య గారిని, ఆ ఇద్దరు పిల్లల్ని చేతులు పట్టుకొని ఆ ఊరు గవినికి బయటకు తీసుకొని వెళ్ళిపోయారనమాట. అవునా? వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశారంటే, ఇదిగో ఈ 2 పట్టణాలను మేము నాశనం చేస్తున్నాము. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నారు తెలుసా? అయ్యా! మీరు గనక అది నాశనం చేశారంటే, మేము మీరు చెప్పినంత దూరం మేము వెళ్ళలేమేమో. ఇదిగో ఈ ప్రక్కన ఉన్నటువంటి ఈ సోయార్ అనేటువంటి ఆ చిన్న గ్రామానికి మేము వెళతామని చెప్పి వారే మాట్లాడటం జరిగింది. సరే వెళ్తున్నారు బాగానే ఉంది. వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది? ఎవరైతే లోతు భార్య అనేటువంటి ఆమె ఉందో, ఎవరైతే దేవదూతలు ఇదిగో ఈ 2 పట్టణాలు నాశనం అవుతా ఉంటాయి. మీరు వెనక్కి తిరగకుండా ముందుకి అలా వెళ్ళిపోండి. మీ మీదకి ఎలాంటి ఆపద రాదు అని వాళ్ళు హెచ్చరించినప్పటికి కూడా, ఆ లోతు భార్య గారు ఏం చేశారో తెలుసా? వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. మరి ఈ రోజు కూడా ఉందా ఉప్పు స్తంభం? హిస్టారికల్ ఎవిడెన్స్‌లో గూగుల్‌లో కొట్టారనుకోండి, సొదొమ, గొమొర్రా అనేటువంటి 2 పట్టణాలు వస్తాయి. అక్కడ జరిగినటువంటి గంధకం ఏదైతే ఉందో, అగ్ని ఎలాగైతే పడిందో, ఈ రోజు కూడా ఎవిడెన్స్‌లు అక్కడ ఉన్నాయి ప్రియమైన దేవుని వాళ్ళారా. అలాగే వెనక్కి తిరిగినటువంటి లోతు భార్య అయినటువంటి ఆమె కూడా ఉప్పు స్తంభం అయిపోయి ఈ రోజు కూడా అక్కడే ఉంది. అవునా? తర్వాత వాళ్ళు చేసినటువంటి పనేంటంటే, ఆ ఇద్దరు కుమార్తెలు తప్పు చేశారు. ఎలా చేశారంటే, తండ్రికి మద్యాన్ని తాగించారు. ఈ లోకంలో ఏ పురుషుడు లేరనుకోని వాళ్ళేం చేశారు? ఒక దుష్కార్యాన్ని చేశారనమాట. తండ్రికి మద్యాన్ని తాగించి, తండ్రితోనే శయనించి వారు బిడ్డలను కన్నారు. ఆ బిడ్డలకి అమ్మోని అనేటువంటి ఒక పేరు, బెన్యామీన్ అనేటువంటి ఒక పేరు పెట్టడం జరిగింది వాళ్ళకి.
ఇదే కదా మనం చదువుకుంది. ఇప్పుడు వీటిలో ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి దేవుడు మనకి ఎంత అవకాశాన్ని ఇచ్చినా సరే, మనం ఏం చేస్తున్నామంటే, ఇంకా ఏదో కావాలని కోరుకొని, దేవుడు చూపించేటువంటి ఆ మంచి మార్గంలో నడవడానికి మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఒక లోతు భార్య అయినటువంటి ఆమె వెనక్కి తిరిగినటువంటి పరిస్థితిని మనం గమనించినప్పుడు, మనం ఏం చేస్తాము? ఈరోజు కూడా ఆమెని ఒక తప్పు చేసినటువంటి వ్యక్తిగానే మనం చిత్రీకరిస్తామా లేదా? అంటే ఆమె నిజంగానే తప్పు చేసింది కదా! మరి మనం చేయట్లేదా? ఒకసారి ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వాళ్ళరా. ఏంటంటే వెనక్కి చూసినటువంటి లోతు భార్య పాపం చేసిన కుమార్తెల జీవితాలు. హెడ్‌లైన్ అన్నమాట. అర్థమైందా? వెనక్కు చూసినటువంటి లోతు భార్య పాపం చేసిన కుమార్తెల జీవితాలు. చూడండి ఆదికాండము 19 అధ్యాయము 22, 26 వచనం మనం చదువుకుంటే, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము. నీవక్కడ చేరు వరకు నేనేమి చెయ్యలేనని అందుచేత ఆ ఊరికి సోయార్ అని పేరు పెట్టబడును. చూసారా? అంటే ఇదంతా జరుగుతుంది మనం వింటున్నాం. వింటున్నాం. ఆ లోతు భార్య అయినటువంటి ఆమె ఏం చేసిందో తెలుసా? తప్పించుకోవడానికి దేవుడు అవకాశాన్ని కలిగించినా సరే, ఆమె ఏం చేసింది? వెనకకు తిరిగి చూసింది. ఎందుకు వెనకకు తిరిగి చూసింది? ఏమైనా ఐడియా ఉందా మీకు? ఉందా? అక్కడ మరి సంపదంతా అక్కడే ఉండిపోయిందా? ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయా? ఉన్నాయా లేదా? మరలాగే కూతుర్లకి పెండ్లి కావలసినటువంటి ఆ పెండ్లి కుమారులు అక్కడే ఉన్నారా? మరి వాళ్ళకున్నటువంటి గొర్రెలు గాని, గాడిదలు గాని, ఆస్తులు గాని అన్నీ అక్కడే ఉన్నాయి కదా! అక్కడ ఉన్నప్పుడు మరి ఆమె వెనకకి ఎందుకు తిరిగి చూసిందంటారు? లోక ఆశ ఉందనేనా? అవునా? ఒకసారి ఆలోచిద్దాం. లూకాసు సువార్త 17వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుంటే, లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 32వ వచనం మనం చదువుకుంటే హ్మ్. 32 చదువుతున్నారా? లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. దాన్ని పోగొట్టుకొనువాడు దానిని సజీవంగా కాపాడుకొనును. చూసారా? ఈ లోతు భార్య అనేటువంటి ఆమె జ్ఞాపకం చేసుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ అంత్యకాల దినములలో యేసుక్రీస్తు రెండో రాకడ సిద్ధంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఇదిగో లోతు భార్యని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆమె ఎందుకు వెనకకు తిరిగిందంటే, మనం అనుకుంటున్నట్టు లోకాశలేం కాదు. ఎందుకు? హమ్మయ్య! నా ప్రాణమును నేను రక్షించుకున్నాను. ఇక నాకేమీ కాదు అనేటువంటి ఒక ధీమాని ఆమె వ్యక్తపరిచింది దేవుని ఎడల. అర్థమవుతుందా? ఏం వ్యక్తపరిచింది? హమ్మయ్య! ఇంక నాకు ఏమి కాదు. ఆ యొక్క సొదొమ, గొమొర్రా అనేటువంటి 2 పట్టణాలు తప్పించుకొని, దేవుడు చూపించినటువంటి ఆ ప్రదేశానికి నేను వెళ్తున్నాను గదా! అది దాటేసి నేను వెళ్ళిపోయాను కాబట్టి, ఇంక నా ప్రాణానికి ఏమి హాని లేదు అనేటువంటి ఆలోచన ఆమెలో కలిగి, ఆమె ఏం చేసింది? వెనకకు తిరిగి చూసింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. దానిని పోగొట్టుకొనువాడు దానిని సజీవంగా కాపాడుకొనును. ఈరోజు దేవుని పని నిమిత్తం ఎవరైనా సరే సువార్త ప్రకటించేవారు చనిపోయినప్పుడు వారు ఏం చేస్తారు తెలుసా దేవుడు? వారిని ఇదిగో నా పని నిమిత్తం నువ్వు ప్రాణాన్ని పెట్టావు కదా! నీ ప్రాణాన్ని తిరిగి నీవు పొందుకుంటావంటున్నాడు. ఎక్కడ? నిత్య రాజ్యంలో ప్రియమైన దేవుని వాళ్ళరా. అట్లా అని దేవుడు ఇప్పుడు మనల్ని ప్రాణాలు పెట్టమంటున్నాడా? లేదు. అర్థమవుతుందా? కష్టించి పని చేసుకున్న దాంట్లోనే నువ్వు తృప్తి చెందమంటున్నాడు. నీకున్న దాంట్లోనే నీ కుటుంబాన్ని పోషించుకొని, దేవుని సేవకు నువ్వు సహాయకుడిగా నిలబడమంటున్నాడు అంతే. తర్వాత ఏం కోరుకుంటున్నాడు దానికంటే ముందు? మన హృదయం పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అర్థమవుతుందా? అంటే ఇలాంటియన్నీ కోరుకుంటున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోవాలనుకున్నావా?
నీకు అనేక రకాలైనటువంటి సమస్యలు నీలోకి వచ్చేస్తాయి. ఎప్పుడైతే నీ ప్రాణం మీద నీకు ఆశ పోయిందో, అప్పుడు నీకేం కాదు? ఏం కాదు? ప్రాణం మీద ఆశ పోతే ఏం కాదు? చూసారా చాలామంది ఏం చేస్తారో తెలుసా? ముసలోళ్ళు మనం చూసి అసలు ఇంకెప్పుడు చచ్చిపోయిద్దేమో అనుకుంటా ఉంటాం. అనుకుంటామా లేదా? కానీ ఆమె ఎంతకాలం బతికిద్దో తెలుసా? ఆమె ఒక 10 సంవత్సరాలు బతికిద్ది. ఈ లోపులో కనీసం ఒక 500 మంది చనిపోతారు మధ్యలో. ఈ 10 సంవత్సరాల్లో. అవునా కాదా? అంటే మనం ఒకళ్ళ ప్రాణాన్ని కోరుకుంటున్నామంటే వాళ్ళు ఖచ్చితంగా ఏమవుతున్నారు? చనిపోరన్నమాట. చనిపోరు. మనమేమనుకుంటాం? ఏంది ఇంత వయసొచ్చింది గదా! ఇంకెందుకు ఈమె బ్రతికి? ఎవరికి ఉపయోగం? కుటుంబానికి బరువుగా ఉంది. మరి ఇంట్లో వాళ్ళు పని చేయలేకపోతున్నారు. ఆమేమో కూర్చొని లెగవలేదు అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడేం చేస్తున్నాడో తెలుసా? తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలన్నటువంటి ఆలోచన ఎవరికైతే వచ్చిందో, వాళ్ళని దేవుడేమంటున్నాడు? ఈ లోకంలో అయితేనేమో ఆయుష్ ఉంటుంది. కానీ దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు మనం మన ఆయుష్‌ని దేవుని కొరకు ఉపయోగిస్తే, నీతిగా బ్రతకటం కోసం వాడుకుంటే, నలుగురికి ఉపయోగపడటం కోసం వాడుకుంటే, దేవుడు మనల్ని సజీవులుగా నిలబెట్టి నిత్య జీవాన్ని మనకిస్తానని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకేం అర్థమైంది? వెనక్కు చూసి హృదయం అనేది ఆమెకొచ్చింది. దేవుడి చిత్తాన్ని ఆమె విరుద్ధంగా ప్రవర్తించింది ప్రియమైన దేవుని వాళ్ళరా. తర్వాత చూడండి, దేవుని హెచ్చరికలు నిర్లక్ష్యం చేయకూడదు. జాగ్రత్తగా ఉండాలి. అదే ఆదికాండము 19 అధ్యాయము 12, 17 వచనాలు చదవండి. 12 చూడండి. అప్పుడా మనుష్యులు లోతుతో ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుడిని, నీ కుమారుని, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారందరిని వెలుపలకు తీసుకొని రమ్ము. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి అని చెప్తున్నారు. అంటే దేవుడు హెచ్చరిస్తున్నాడా లేదా? ఇదిగో ఈ 2 పట్టణాలను మేము నాశనం చేయటానికి వచ్చామని దేవుడు హెచ్చరించినప్పటికీ కూడా, ఆ లోతు భార్య అయినటువంటి ఆమె ఏం చేసిందో తెలుసా? అయినప్పటికీ కూడా ఆ యొక్క ప్రాంతాన్ని తప్పించుకొని వచ్చామని అనుకుంటుంది కానీ, అక్కడ మాత్రం ఏం చేసింది? దేవుని ఎడల ఆ ఆజ్ఞను మీరింది ప్రియమైన దేవుని వల్లరా. అందుకనే ఆజ్ఞను మీరి ఆమె వెనకకు తిరగటం వలన ఆ యొక్క ముందస్తు జాగ్రత్తలు దేవుడు వాళ్ళకి చెప్పిన ఈ పట్టణాలు నాశనం అవుతాయన్నటువంటి విషయాన్ని తెలియచెప్పిన అప్పటికి కూడా ఏం చేసింది ఆమె? వెనకకు తిరిగి చూసింది. నిర్లక్ష్యాన్ని వ్యక్తపరిచిందనమాట. అవునా కదా? నిర్లక్ష్యాన్ని వ్యక్తపరిచింది. ఆ తర్వాత మనం చూసుకుంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇదే ఆదికాండము 13 అధ్యాయము 10 నుంచి 13 వచనం వరకు మనం చదివితే, లోతు తన కనులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ, గొమొర్రు అను పట్టణములను నాశనము చెయ్యక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. అబ్రహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందు పట్టణముల ప్రదేశములో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. చూసారా? సొదొమలో ఉన్నటువంటి మనుషులు ఎలా ఉన్నారు? దేవుని దృష్టికి బహు పాపులుగా ఉన్నారు ప్రియమైన దేవుని వల్లరా. వారు దుష్కార్యాలు చేయటానికి కూడా వెనకాడినటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారన్నమాట. కానీ అక్కడ ఆ ప్రాంతం ఎలా ఉంది? ఎలా ఉంది? చాలా బాగుంది. ఆ బాగుండబట్టే ఏం చేశాడు ఆయన గారు? చూసాడు ఎలా ఉందో. అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను నీరు పారు దేశమయ్యుండెను. చక్కగా నీళ్లున్నాయి. పశువులకు మేత ఉంది. నివాస యోగ్యమైనటువంటి స్థలంగా ఉంది. ఒక ఏదెను తోటలాగా ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా అది. కానీ
అందులో ఉన్నటువంటి మనుషులు మాత్రం ఎలా ఉన్నారు తెలుసా? బహుపాపులుగా ఉన్నారు, దుష్టులుగా ఉన్నారు, దేవుని ఎడల దుష్కార్యములు చేసేటువంటి వారుగా ఉన్నారు. కానీ ఈరోజు మనం చూస్తాం తెలుసా? ఒక బెంగుళూరును మనం చూసామనుకోండి, ఎలా ఉంటదది? అసలు ఒక్క రోజైనా ఎళ్లి అక్కడ ఒక నైట్ అయినా గడిపి రావాలనేటువంటి ఆలోచన ఉంటదా? ఉంటదా? ఉండదా? కానీ కొంతకాలానికి అది ఏమవుతుందో తెలుసా? దేవుని దృష్టికి అది అసహ్యంగా కనపడేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది ప్రియమైన దేవుని వాళ్ళరా. అంటే ఈరోజు మనం ఏదైతే అప్‌డేట్‌లో ఉన్నాయని దేశాలు మనం అనుకుంటున్నామో, అక్కడ అంతా కూడా ఏముందో తెలుసా? తినటానికి ఆహారం ఉండొచ్చు, పశువులకి మేత ఉండొచ్చు, చక్కగా నీళ్లుండొచ్చు, ప్రకృతి అంతా కూడా వాతావరణం అనుకూలంగా ఉండొచ్చు. ఆ యొక్క ప్రకృతిని చూడంగాల్నే మన కనులకు ఆనందంగా ఉండొచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి మనుషుల ఆలోచనలు ఎలా ఉన్నాయి తెలుసా? పాపము చేసేటువంటి వారిగా ఉంటున్నారనమాట. అందుకనే ఈ లోతు గారు కూడా ఏం చేశారో తెలుసా? ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏంటి? ఇదిగో మా పెద మా యొక్క అన్న కొడుకైనటువంటి అబ్రాహాం గారికి, ఇదిగో నాకు మా ఇద్దరికి కలిగినటువంటి ఈ ఆస్తులు ఏవైతే ఉన్నాయో, గొర్రెలు గాని, గాడిదలు గాని, అవునా? మరి సంపద ఏదైతే ఉందో వీటన్నిటికీ నీళ్లు సరిపోవట్లేదు కలిసుంటే ఒకటి. ఆహారం సరిపోవట్లేదు కలిసుంటే. అయితే ఆ యొక్క అబ్రహాము గొర్రెల కాపరులకి, లోతు గారి గొర్రెల కాపరులకి ఈ నీళ్లు పెట్టే కాడ, ఈ మేత మేపిచ్చే కాడ ఏమవుతుంది? గొడవలు జరుగుతున్నాయన్నమాట. ఆ గొడవలు ఎప్పుడైతే జరుగుతున్నాయో అబ్రహాం గారు గమనించారు. గమనించి వెంటనే లోతుని పిలిపించాడు. పిలిపించి ఏమంటున్నాడో తెలుసా? అయ్యా! ఇదిగో నువ్వేం చేస్తావంటే, నీకు నచ్చిన ప్రాంతాన్ని నువ్వు ఎన్నుకో. ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళు. నువ్వు ఏ ప్రాంతానికైతే వెళ్ళనంటున్నావో ఆ ప్రాంతాన్ని నేను తీసుకుంటానన్నప్పుడు, ఆ లోతు గారికి కనులకు అందంగా ఏ ప్రాంతం కనపడింది? సొదొమ, గొమొర్రా అనేటువంటి నీరు పారుదల ఉండేటువంటి, మంచి గ్రాస్ ఉండేటువంటి, పొలము పంటలు కూడా బాగా పండేటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని ఆయన ఎన్నుకున్నాడు. కానీ అదే సిట్యుయేషన్‌లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? దేవుని ఎడల పాపులుగా ఉన్నటువంటి పరిస్థితనమాట. అంటే మన బిడ్డలు బాగోగులు బాగుండాలంటే, వారి జీవితాలు బాగుండాలంటే, మనం తీసుకునేటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటది. ఒకసారి ఆలోచించండి. మనం ఏదైతే ఆలోచిస్తున్నామో, మన బిడ్డల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, మనం నివసించేటువంటి ప్రదేశం కూడా బాగుండాలని దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ ఈ మాటలను బట్టి? హెచ్చరిస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఒకవేళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు బాగుండలేదనుకోండి, మన కుటుంబం ఒకటే అక్కడ ఉందనుకోండి, ఒకవేళ మన గర్భంలో ఉన్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో, మరి ఈ లోకంలో వారిని మనం పెంచాలి గదా! మరి ఈ లోకంలో వారిని పెంచేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభావం వాళ్ళ మీద ఏమైనా పడిద్దేమో అని ఒకసారి ఆలోచించాలా లేదా? అవునా కాదా? ఈరోజు ఒక ఆహ్, చిన్న బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఒక 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు వచ్చేంత వరకు జాగ్రత్తగా మనం పెంచుకుంటున్నాం ప్రియమైన దేవుని వాళ్ళరా. ఎప్పుడైతే పిల్లలు ఒక సెవెంత్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్‌కొచ్చేటువంటి పరిస్థితి ఉందో, వారు ఎప్పుడైతే ఒక బండి తీసుకోనో, లేదంటే ఒక సెంటర్‌కెళ్ళి నిలబడేటటువంటి ఒక పరిస్థితిని మనం కల్పిస్తున్నామో, అప్పుడు వారి ఆలోచనలు ఏమవుతున్నాయి? మారిపోతున్నాయన్నమాట. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? అంతా అయిపోయిన తర్వాత మనమే వాళ్ళకి అవకాశాలన్నీ ఇచ్చి పాడవటానికి తర్వాత మనం ఏడుస్తాం. అదేదో ముందే ఏడవచ్చుగా. అవునా కాదా? ముందే పంపియకుండా ఉండొచ్చు కదా! అంటే మన పిల్లలు ఎదుగుతున్నప్పుడు వాళ్ళేదో సెంటర్‌కెళ్ళొస్తున్నారులే, వాళ్ళెక్కడో చోట ఉంటున్నారులే, వాళ్ళు సాయంత్రం 9 గంటలకి ఇంటికొస్తున్నారు గదా! అని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి ఆలోచనలు మనకు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనం అనుకుంటున్నాం. ఏది? ఇక్కడ మన సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి, అమ్మో! బయట పరిస్థితులు బాగాలేదు. మన పిల్లల్ని మనం జాగ్రత్తగా పెంచుకోవాలని మనం అనుకుంటున్నాం. కానీ ఇది ఎప్పుడు? అబ్రహాం గారి టైం అంటే ఆ! దగ్గర దగ్గర ఇప్పటికి 4200 సంవత్సరాలు వెనకాలే జరిగినటువంటి సందర్భం ఇది. మరి 4200 సంవత్సరాల క్రితమే మరి ఈ యొక్క పరిస్థితి ఇలా ఉందంటే, ఇప్పుడు అంతకంటే ఘోరంగా ఉంటదా లేదా? సరే మనం ఆలోచించుకోవాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఎందుకంటే మన బిడ్డల్ని
మనం బయటికి వదిలేసి వాళ్ళు పాడైపోయిన తర్వాత మనం తిరిగి వారిని బాగు చేయాలనేటువంటి ఆలోచన మర్చిపోవలసింది ఇక అంతే. ఇంక మర్చిపోవలసిందే. ఎందుకంటే ఒక్కసారి వారు లోకం వైపు వారి కన్నులు పడిన తర్వాత వారు వారి శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికి అలవాటు పడిన తర్వాత మరలా వాళ్ళని తిరిగి మరలా మార్పు చెందడానికి రమ్మంటే నువ్వు కొట్టిన వాళ్ళు రారు, నువ్వు భయపెట్టిన వాళ్ళు భయపడరు, నువ్వు ఏం చేసినా కానీ వారి జీవితాలు మాత్రం మార్పు చెందవు. అలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి ప్రియమైన దేవుని వల్లరా. ఆ యొక్క తల్లిదండ్రులు చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో, ఇదిగో ఒక అబ్రహాం గారికి, ఈ లోతు గారికి గొర్రెల కాపర్ల దగ్గర వచ్చినటువంటి తగాదా ఏదైతే ఉందో, ఆ తగాదాకి మరి పెద్దవాడైనటువంటి అబ్రహాం గారు పిలిచినప్పుడు, "అయ్యా! నీకిష్టం వచ్చిన ప్రాంతానికి నువ్వు వెళ్ళమన్నప్పుడు, నిన్ను బట్టే కదా నేను నీ వెంట వచ్చింది. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళతాను? నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. కావాలంటే మన గొర్రెల కాపర్లను పిలిచి మనం మాట్లాడుకొని వాళ్ళకి సర్ది చెప్పుకుందాము." అనేటువంటి ఆలోచన కలిగి ఉంటే వారి కుటుంబాలు బాగుంటాయా లేదా? కానీ అలాంటి ఆలోచన వారు చేయలేదు ప్రియమైన దేవుని వల్లరా. కుటుంబాలు కలిసి ఉండటానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఎప్పుడైతే కుటుంబంలో ఉన్న వాళ్ళు అన్నదమ్ముళ్ళైనా, తోడ పుట్టిన వాళ్ళైనా విడిపోయినప్పుడు ఆ కుటుంబాలు ఏమవుతాయో తెలుసా? అపవాదికి దగ్గరకెళ్ళిపోతాయి. చిన్న భిన్నమైపోతాయి. ఒకవేళ అన్న కొడుకు, తమ్ముడు కొడుకు తప్పు చేసినా సరే, మరి తమ్ముడో, అన్నో చూసినా సరే వాడిని గద్దించేటువంటి పరిస్థితికి వెళ్ళరింక. ఎందుకు? వారు అంత ఈర్ష్య పెంచుకున్నారనమాట వాళ్ళ మీద. వాడు ఏమైపోతే మనకెందుకులే అనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారు. అవునా కాదా? అరే! నేను సిగరెట్ తాగుతున్నానే, మా పెదనాన్న వస్తున్నాడే, ఈ సిగరెట్ పారేద్దాం అనేటువంటి భయమే వస్తదా? రాదు. ఎందుకో తెలుసా? ఇదిగో ఈ పెదనాన్న ఏం చేస్తారు తెలుసా వాళ్ళు? తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు ఈ పెదనాన్న మీదో, తమ్ముడి మీదో లేనిపోయినయన్నీ కావిచ్చి అన్నీ ఎక్కించినప్పుడు ఆ పెదనాన్నటువంటి గౌరవం లేకుండా ఆ బిడ్డని మనసు మార్చేత్తన్నారు. ఇంకేం గౌరవం ఉంటది? మీలో మీకు ఏవైనా గొడవలున్నాయనుకోండి, అది మీరు మీరు చూసుకోవాలి గానీ, పిల్లల దగ్గరకు మాత్రం వాటిని తీసుకురాకూడదు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ తర్వాత చూడండి, ఇదే ఆదికాండము 19 అధ్యాయము 30, 36 వచనాల్లో మరి ఈ పిల్లలు ఏం చేశారో తెలుసా? తప్పు చేశారు ప్రియమైన దేవుని వాళ్ళరా. తప్పు చేయటం కూడా ఎలా చేశారో తెలుసా? ఇదిగో ఏం చేశారు వాళ్ళు? ద్రాక్షారసాన్ని తండ్రికి త్రాగించి, మనకు పిల్లలు కావాలంటే ఇదిగో ఈ లోకంలో ఇక మన తండ్రి తప్ప ఇంకొకడు లేరు అనేటువంటి ఆలోచనకి వెళ్ళిపోయారంటే అసలు వాళ్ళు ఒకప్పుడు ఎలా బ్రతికినోళ్ళు? అవునా? దేవుడే ఒక లోతుని నీతిమంతుడిగా ఎంచాడంటే అంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నారో ఆ నిర్ణయంలో ఏమైందో తెలుసా? ఎంత నీతిమంతుడిగా ఉన్నటువంటి లోతైనా సరే దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా అవన్నీ వదిలేసి వచ్చిన తర్వాత వారికి ఉన్నటువంటి ఆస్తులు అన్నీ వెళ్ళిపోయినాయా లేదా అక్కడ? అయినాయా లేదా? ఇంకొక విషయం మనం ఆలోచించితే అబ్రహాం గారు గొర్రెల కాపర్లకి, లోతు గారి గొర్రెల కాపర్లకు గొడవలయినాయి కదా! ఇప్పుడు లోతు గారు తన గొర్రెలను తీసుకొని ఈ సొదొమ, గొమొర్రా అనేటువంటి పట్టణానికెళ్ళేటప్పుడు మరి వీళ్ళ గొర్రెల కాపర్లు వాళ్ళ ఎంట వెళ్ళరా? మరి వెళ్ళిన తర్వాత మరి దేవుడు ఈ 2 పట్టణాలను నాశనం చేస్తున్నప్పుడు కనీసం వాళ్ళైనా వీళ్ళతో పాటు రావాలా లేదా? రాలేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. అంటే ఆ ఒక్క కుటుంబం మాత్రమే బయటికి వచ్చేటువంటి పరిస్థితి. అది కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆలోచిస్తున్నారు బయటికి రావటానికి. ఈ దేవదూతలే వాళ్ళ చేతులు పట్టుకొని బయటికి తీసుకొచ్చి ఊరి గవన వదిలిపెట్టేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిందనమాట. సరే ఎలాగో వెళ్ళిపోయారు. మరి అలా అయినా వాళ్ళే నిర్ణయించుకున్నారు కదా! ఒక సోయర్ అనేటువంటి ఒక చిన్న గ్రామానికి వెళతామని. మరి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడైనా జాగ్రత్తగా ఉండాలా లేదా? కానీ తల్లి ఏం చేసింది? హమ్మయ్య! ఇక నా ప్రాణాన్ని నేను రక్షించుకున్నాను. ఇక నాకేం కాదు. ఆ సొదొమ, గొమొర్రా అనేటువంటి 2 పట్టణాలు నిజంగా నాశనం అవుతున్నాయో లేదో ఒకసారి చూద్దామని ఆమె ఏం చేసింది? మనకు ఏదైతే వద్దంటామో చిన్న పిల్లలు చేసినట్టుగా మనం ఏం చేస్తాం తెలుసా? అదే చేస్తాం ప్రియమైన దేవుని వాళ్ళరా. అదే చేస్తాం. మనకది అలవాటు ఇక అంతే. ఏది చెయ్యొద్దనుకుంటున్నామో మనం ఏం చేస్తామో తెలుసా? అదే చేస్తాము. అదే చేసి మనం చేసేటువంటి తప్పుల వల్ల ఆ యొక్క
శిక్ష అనేది కూడా ఎలా ఉంటుందంటే, అదిగో పిల్లల మీదకి వెళ్ళేటువంటి పరిస్థితి అనమాట. పిల్లల మీదకి ఎలా వెళ్ళిద్ది? ఒక మనిషి తాగి, తిరిగి డబ్బులంతా ఆగం చేశాడనుకోండి, ఆ యొక్క శిక్ష పిల్లల మీదకి ఎలా వెళ్ళిద్దో తెలుసా? అదిగో ఆ కుటుంబం అంతా కూడా ఆర్థికంగా ఇబ్బందులొస్తాయి. అవునా? మరి ఆ ఇబ్బందులు ఎవరు పడుతున్నారు? తండ్రి, భార్య, బిడ్డలు. మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నారా లేదా? అంటే తండ్రి చేసినటువంటి తప్పులు, పాపాలు ఏవైతే ఉన్నాయో అవి పిల్లల మీదకి రావు. అర్థమవుతుందా? ఏవి రావు? తల్లిదండ్రులు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలు పిల్లల మీదకి రావు. మరి ఏమొస్తాయి? శ్రమలొస్తాయి, కష్టాలొస్తాయి, ఇబ్బందులొస్తాయి. తండ్రి తప్పు చేశాడనుకోండి, మరి ఆ కుటుంబం అంతా పతనమైనప్పుడు ఆర్థికంగా కుటుంబం మొత్తం ఇబ్బంది పడాలి కదా! అవునా కాదా? ఇప్పుడు తండ్రికి ఇంతకుముందు హెచ్ఐవి ఉందనుకోండి, ఆ హెచ్ఐవి ఎవరికొచ్చేది? భార్యకొచ్చేది. ఒకవేళ భార్య ప్రెగ్నెన్సీ అయితే మళ్ళీ పిల్లలకొచ్చేదనమాట. అంటే ఏమవుతుంది? పాపం రాదు. రోగం వచ్చిద్ది. కష్టాలొస్తాయి. ఇబ్బందులొస్తాయి. ఇప్పుడు చూడండి ఎవరికైనా గుండెల నొప్పి ఉంది హాస్పిటల్ లేరనుకోండి. వాళ్ళేమని అడుగుతారో తెలుసా? మీ నాన్నకేమైనా ఉందా? మీ అమ్మకేమైనా ఉందా? మీ కుటుంబంలో ఎవరికైనా ఉన్నాయా? అడుగుతున్నారా లేదా? షుగర్ ఇంతకుముందు మీ వాళ్ళకి ఎవరికైనా ఉందని అడుగుతారా లేదా? ఎందుకు అడుగుతున్నారు? రోగం అనేది తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందేటువంటి పరిస్థితి అన్నమాట. పాపమైతే అలా ఉండదు. ఎవరు పాపము చేస్తే వారికే శిక్ష అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ విషయాలన్నీ అర్థం చేసుకున్న తర్వాత కూడా మనము ఇంకా లోతు భార్య అనేటువంటి ఆమె ఆలోచించినట్లుగా మన ఆలోచనలు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి ఆలోచించండి. అవునా కాదా? తర్వాత చూడండి మరి ఈ ఇద్దరు పిల్లలు కూడా తండ్రితో ఏం చేశారు తెలుసా? మద్యాన్ని తాగించి వాళ్ళతో శయనించి మరి బిడ్డలను కంటడం జరిగింది. అక్కడ ఏమని రాయబడి ఉంది బైబిల్‌లో? వారు ఎప్పుడు శయనించారో, ఎప్పుడు లేచి వెళ్ళిపోయారో ఆయనకు తెలీదంట. చూసారా? అంటే మద్యం అనేది ఎంత ప్రమాదానికి గురవుతున్నారో ఒక్కసారి ఆలోచించాలి. అందుకనే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1 వచనం చదవండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1 వచనం. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును. మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. చూసారా? ఈ ద్రాక్షారసం అనేది ఏం చేస్తుంది? వెక్కిరింతల పాలు చేస్తుంది. అంటే సమాజంలో గౌరవం ఉంటదా వాళ్ళకి? మనం ఏమైనా కోపిస్తున్నామా రోజు? వాళ్ళే కష్టపడి పని చేసుకుంటున్నారు. వాళ్ళే మందు తాగుతున్నారు. వాళ్ళే అనారోగ్య పాలవుతున్నారు. వాళ్ళకే చూపించుకోవడానికి డబ్బులు లేక ఆఖరికి గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళి, ఆ వైద్యం సరిగ్గా అందక ఒకవేళ వైద్యం అందించిన వాళ్ళు శరీరం సహకరించక చివరికి చనిపోయేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. మరి మనం ఎందుకు వాళ్ళకి గౌరవం ఇవ్వట్లేదు? వాళ్ళు డబ్బులతోనే కదా వాళ్ళు తాగుతుంది. అందుకనే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేస్తది. సమాజంలో నీకు గౌరవం లేకుండా చేస్తది. నీవు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏమంటాడు తెలుసా? మద్యము అల్లరి పుట్టించును. అల్లరి పుట్టించును. అసలు ముందే తాకపోతే వాడసలు ఎవ్వరిని పలకరీయడు అంటాం. అదే తాగితే వాడిని ఆపేవాడు లేడు పక్కన పెట్టు. ఆడొస్తున్నాడంటే మనమే పక్కకెళ్తాం. ఆయన ఈ బజార్‌లో వస్తుంటే మనం పక్క బజార్‌లోకెళ్తాం. అవునా కాదా? ఎందుకు? అల్లరి, గొడవలు, ఇబ్బందులు. మరి తనతో పోగొట్టుకోకుండా దాన్ని తీసుకొచ్చి ఇంటికి తీసుకొస్తాడు తగాదలు. అవునా కాదా? ఒకరి మూలాన కుటుంబం అంతా కూడా నష్టపరిచేటువంటి పరిస్థితి. గౌరవం లేకుండా బ్రతికేటువంటి పరిస్థితికి తీసుకెళ్తుంది మద్యం అన్నమాట. అందుకని మద్యాన్ని మనం ఏం చేయాలి? దూరంగా ఉండాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకని దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? మద్యం అనేది మిమ్మల్ని అర్రలి పాలు చేస్తుంది. వెక్కిరింతల పాలు చేస్తుంది. మరి ఒకనాడు ఈయన కూడా ఎవరు? లోతు గారు. లోతు గారు కూడా ఏం చేశారు? ద్రాక్షారసం, ద్రాక్షారసం తాగటం అలవాటయింది. తాగటం అలవాటయింది. దేనికి తాగుతారు ద్రాక్షారసం? అబ్బా! పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఒళ్ళంతా అలిసిపోయేలాగా పని చేసాము. ఒక్క నైట్ ఏసామంటే నొప్పులన్నీ మాయమైపోతాయి.
హాయిగా ఇంటికెళ్ళి ఒక ముద్దన్నం తిని పడుకుందాం అనుకుంటాం. రేపు మళ్ళీ ఏమైద్ది? 90 కాదు గానీ క్వార్టరేద్దాం ఈరోజు అనుకుంటాం. అవునా కాదా? అంటే రోజు రోజుకి పెరిగిపోయి లాస్ట్‌కి ఏమైద్దో తెలుసా? చేతులు వణికిపోతా ఉంటాయి. మందు తాగితే చేతులు వణుకాగిపోతాయి. లేకపోతే వణుకుతానే ఉంటారు. ఎలా వణుకుతారో తెలుసా? ఒక 80 సంవత్సరాల వయసు ముసలామ కర్ర చేతిలో పట్టుకొని హ్మ్, సపోర్ట్ లేకుండా నడవాలంటే ఎలా చేతులు వణుకుతాయో, మరి యుక్త వయసులో ఉన్నటువంటి 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు కూడా ఆ మద్యం అనేది తాకకపోతే వాళ్ళ చేతులు ఏమవుతున్నాయో తెలుసా? వణికిపోతున్నాయన్నమాట. అంటే ఏమవుతుంది? ఈ శరీరం అనేది మద్యానికి బానిసైపోయింది ప్రియమైన దేవుని వల్లరా. అందులో నుంచి బయటికి రావాలంటే ఇక వల్లయిద్దా? పొద్దున్నే లేసి చేతులు వణుకుతున్నాయనుకో, పనికెళ్తానికి కుదిరిద్దా? వెంటనే ఏం చేస్తాం? రాత్రే దాచుకున్న సీసా ఒకటుంటది. అవునా? పొద్దున్నే ఎళ్లి మళ్ళీ షాపులుండవు కదా 4కి. రాత్రే దాచుకున్న సీసాలో ఏం చేస్తాం? కొంచెం తాగటం మొదలుపెడతాం. అప్పుడు వణుకాగిద్ది. అప్పుడు మనం పనికెళ్తాం అన్నమాట. మరలా మధ్యాహ్నం కొంచెం. సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు మళ్ళీ అడ్వాన్స్ ఒక 500 తీసుకోవాలి. అసలు మనకొచ్చేదెంత? అడ్వాన్స్ 500 పోతాయి. పొద్దున పూట టిఫిన్‌కి పోతే ఇంక మనకొచ్చేదెంత? ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ మద్యం అనేది కుటుంబాలని చాలా పాడు చేసేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఇదంతటికి కారణం ఎవరో తెలుసా? మనం మొన్న మాట్లాడుకున్నాం. ఏంటది? అపవాది. మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరికి ఏ అలవాట్లున్నాయో ఆటిల్లో మీరు మునిగి తేలంట్రా నేను మీకు సపోర్ట్ ఇస్తానంటుంది అపవాది. దేవుడేమంటున్నాడు? కన్న కొడుకు కళ్ళ ముందు పాడైపోతుంటే ఏ తల్లిదండ్రులైనా ఓర్చుకోగలరా? వాళ్ళు ఎంత బాధపడతారో అంతకంటే ఎక్కువ బాధ ఉంది మన తండ్రి అయినటువంటి దేవుడికి. అరే! నా పిల్లలైనటువంటి మీరు ఎందుకు ఇంత దుష్కార్యాలకు పాల్పడుతున్నారు? మీరు మనస్సు మార్చుకోడని ఇదిగో అనేక రకాలైనటువంటి సంఘాల్లో ఆయన బోధలు, ఆయన మాటలు దైవ సేవకుల ద్వారా వినిపిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ వాక్యం హృదయంలోకి వెళ్ళినప్పటికి కూడా ఏమవుతుందో తెలుసా? ఇదిగో చాలామంది ఏమంటారో తెలుసా? ఆహా! వాక్యం మాత్రం భలే చెప్పావు అంటారు. మరి చెప్పిన వాక్యంలో నువ్వు నిలబడాలిగా. మరి అదుండదు. మరి వాళ్ళు ఏం ఆలోచిస్తారో ఏం అర్థం కాదు. ఉదయాన్నే లేసి వాళ్ళు నార్మల్‌గా వాళ్ళు చేసేటువంటి పనులకి వాళ్ళు వెళ్ళిపోతారు ప్రియమైన దేవుని వల్లరా. అందుకని చూడండి ఆదికాండము 19వ అధ్యాయము 36, 38 చదివితే ఇదిగో పెద్దది తండ్రితో శయనించిన తర్వాత కుమారుని కనింది. ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టింది? మోయాబు అని పేరు పెట్టింది. చిన్నది కూడా అలాగే చేసింది. ఆహ్, ఆ చిన్నది ఆయనకేమని పేరు పెట్టింది? బెన్నేమి. ఈ బెన్నేమి అనేటువంటి ఆయన అమ్మోనీయులకు మూల పురుషుడు. అవునా? మోయాబులకు మూల పురుషుడేమో మోయాబు. వీరిద్దరు కూడా 2 జాతులుగా వాళ్ళు జనాలు విస్తరించి, వాళ్ళ సంతానం విస్తరించినప్పటికీ కూడా ఏదైతే అబ్రహాం గారి సంతానం ఉందో, ఆ సంతానానికి వీళ్ళకి ఎప్పుడు కూడా గొడవలే. ఊరుకుంటారాళ్ళు? శపింపబడినటువంటి వారుగా మారిపోయారు వీళ్ళు. మరి ఇలా తప్పు చేయటం వల్లే మనల్ని పుట్టాం గదా! మరి మన జీవితాలైనా బాగుండాలనేటువంటి ఆలోచన వాళ్ళకేమైనా కలుగుతుందా? కలగకపోక వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రతి చిన్నదానికి రాద్ధాంతం పెట్టుకొని, ఆ యొక్క అబ్రహాం గారి సంతానాన్ని దగ్గరికి వెళ్లి, ప్రతిసారి గొడవలు పెట్టుకునే పరిస్థితనమాట. అంటే అన్నదమ్ముల గొడవలు ఇవన్నీ. మరి తాగిన తర్వాత మనుషులు ఎలా మారిపోతారో, మరి ఇప్పటి వరకు మనం అర్థం చేసుకున్నాం ప్రియమైన దేవుని వల్లరా. అయితే ఒకసారి మనం ఆలోచిద్దాం. చూడండి ఆదికాండం 19వ అధ్యాయము 15వ వచనం చదవండి. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి హ్మ్. ఆ! నశించిపోకుండా ఇదిగో నీ భార్యని, నీ పిల్లల్ని, ఇది కలిగిన వారిని అందరిని తీసుకొని వెళ్ళమంటున్నాడు కదా! అయితే ఈ లోతు గారు ఆయన అక్కడ ఉండి ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు ప్రియమైన దేవుని వల్లరా. మనం ఆ బాధను చూడాలి. 22 15, 22 చూద్దామా? 19వ అధ్యాయము 15 చదువుతున్నారా?
చూడండి 18 లోతు అంటున్నాడు, ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. ఇదిగో పారుపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము. చూసారా? ఒకప్పుడు ఈ లోతు గారు ఏం చేశారు తెలుసా? ఇదిగో ఆ యొక్క సొదొమ గొమొర్రా అనేటువంటి 2 పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలను చూసి ఎప్పుడు బాధపడతా ఉండేవాడు. ఎందుకు? అయ్యో! అసలు ఏంటి సమాజం ఇలా అయిపోతుంది? వాళ్ళ పరిస్థితి ఏంటి ఇలా ఉంది? వీళ్ళు ఎప్పుడు మనసు మార్చుకుంటారు? అనేటువంటి బాధపడేటువంటి పరిస్థితి అనమాట. మరి ఇప్పుడు దేవుడు కూడా అవకాశాన్ని కల్పించినప్పుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా! నీ కటాక్షము నా మీద ఉంది కాబట్టి నన్ను ఇక్కడి నుంచి తప్పించడానికి నీవు నాకు రక్షణ కవచంగా నిలబడ్డావు. అయితే ఇదిగో ఈ చిన్న ప్రదేశమైనటువంటి ఈ యొక్క ఆ ఊరు అనేటువంటి ఆ సోయర్ అనేటువంటి ఊరు సమీపంగా ఉంది గనక, అది చిన్నది గనక నేను అక్కడికి వెళ్ళి తలవాల్చుకుంటాను అని చెప్పి ఆ దేవుడు ఈ ఈ లోతు గారి మీద ఉన్నటువంటి ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నాడో అర్థం చేసుకోండి. అంటే దేవుని ఎడల ఎంత ప్రేమ కలిగినటువంటి ఆయన, చెడిపోయిన సమాజాన్ని బట్టి బాధపడేటువంటి ఆయన, ఆయన్ని దేవుడు ఎలా నీతిమంతుడిగా ఎంచారనుకుంటున్నాడు? పేతురు గారు రాసిన రెండో పత్రిక, రెండవ అధ్యాయము 7-9 వచనాలు చదువుకుందాం. పేతురు గారు రాసినటువంటి రెండో పత్రిక, రెండవ అధ్యాయము 7-9 వచనం చదువుకుందాం. ఆ ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టియు విను వాటిని బట్టియు వారి అక్రమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. చూసారా? ఈ లోతు గారు అక్కడ ఏం చేస్తున్నాడు? ఇదిగో అయ్యా నువ్వు మంచి ప్రదేశాన్ని ఇచ్చావు, నీళ్లున్నాయి, మేత ఉంది, పశువులు కూడా చక్కగా ఆహారం దొరుకుతుంది, నాకు కూడా ఆస్తి అభివృద్ధి అవుతుందని అనుకుంటున్నాడా? లేదు. ఆయన అక్కడికి వెళ్ళి కూడా ఏం చేస్తున్నాడో తెలుసా? నశించిపోతున్న వారిని చూసి ఆయన దినదినము బాధపడేటువంటి పరిస్థితి అన్నమాట. అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచుండెను. అవునా కాదా? నొప్పించుకొనుచుండెను. అంటే బైబిల్‌లో ఏమని రాసిందో తెలుసా? ఆ యొక్క లోతు అనేటువంటి ఆయన నీతిమంతుడుగా దేవుడు ఎంచాడు. కానీ చాలామంది ఏం ఆలోచిస్తారు? ఇదిగో ఇద్దరు కూతురులతో తప్పు చేశాడు కదా! ఎలా నీతిమంతుడవుతాడు? అదే కదా మనం మాట్లాడుకునేది. అవునా కదా? అయితే అక్కడ ఏమని రాయబడి ఉంది? మద్యాన్ని త్రాగించి వారు ఎప్పుడు సైరించెను, ఎప్పుడు లేచి వెళ్ళిపోయెనో లోతు అనేటువంటి తన తండ్రికి తెలీదు. అర్థమవుతుందా? అయితే మరి ఎందుకు దేవుడు బైబిల్‌లో ఇలాంటి కార్యాన్ని రాయించాడు? అది దుష్కార్యమే కదా! అవునా కాదా? అంటే మనం టీవీ ఆన్ చేసామనుకోండి, టీవీలో టీవీ నైన్ పెడతాం. టీవీ నైన్‌లో ఏమొస్తాయి? మంచి వచ్చిద్ది, చెడు వచ్చిద్ది. చెడు వచ్చినంత మాత్రాన టీవీ నైన్ చెడ్డదంటామా మనం? కాదు. ఎందుకు? అది మంచి వార్తనైతే మనకు మంచి వార్తగా చూపించిద్ది. ఇదిగో ఇలా మీరు మంచి నేర్చుకొని, మంచిగా మీరు సమాజంలో బ్రతకండి అని నేర్పుతుంది. అదే చెడుని చూపించిందనుకోండి, మనల్ని చెడు చేయమనా? కాదు. ఒకనాడు పలానా వాళ్ళు ఇలా తప్పు చేశారు, మీరు కూడా అలాంటి తప్పుల్లోకి వెళ్ళకుండా జాగ్రత్త పడండి. తప్పు చేసిన వారికి దేవుడు వారిని శపించాడు. వారి మీద స ఇబ్బందులొచ్చినాయి వాళ్ళకి. దేవుడు వాళ్ళని శపించి మరి వారి కుటుంబాల మొత్తం కూడా దేవుని సన్నిధిలో లేకుండా ఉండేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. చివరికి వాళ్ళు తన సొంత అబ్రహాం గారు మళ్ళీ అలాగ వరుసగా తాత అవుతాడనుకుంటా. అలా అయినా వారి కుటుంబానికి, ఈళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలకి ఎప్పుడు విరోధంగానే ఉన్నటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయారు గానీ, వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా మార్పు లేదనమాట. అంటే ఒక కుటుంబంలో ఒక నిర్ణయం అనేది తప్పుగా తీసుకుంటే, అది ఎంతవరకెళ్తుంది? తరతరాలు కుటుంబాలన్నీ కూడా విచ్ఛిన్నమయ్యేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది ప్రియమైన దేవుని వాళ్ళరా. అలాగే తల్లి కూడా ఎలా నిర్ణయాన్ని తీసుకోవాలో తెలుసా? ఎలా తీసుకోవాలి?
ఒక లోతు భార్య తీసుకున్నట్టు, హమ్మయ్య! ఈ పూటకి నాకు తినటానికి ఉంది కదా! రేపుటి సంగతి నాకు అనవసరం అని అనుకుందనుకోండి, ఆ కుటుంబం ముందుకు వెళ్ళిద్దా? రేపటి గురించి ఆలోచించాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. మరి దేవుడు రేపటి గురించి చింతించొద్దన్నాడు కదా! మరి మనం ఆలోచించాలా? ఆలోచించాలి. ఎలాగో తెలుసా? చింతించొద్దంటే దానికి అర్థం ఏంటి? రేపు నేను లేచి పనికెళతానో లేదో, పనికెళితేనే కదా నాకు డబ్బులొచ్చేది. ఒకవేళ అనారోగ్యం వస్తే నేను పనికి వెళ్ళలేను గదా! అప్పుడు నా కుటుంబం పస్తులుంటదేమో! అలా నువ్వు ఆలోచించొద్దు. అర్థమవుతుందా? రేపు నా పిల్లల పరిస్థితి ఏంటి? ఈరోజు నేను నా పిల్లలకి నేనేం నేర్పాను దేవుడి వాక్యాన్ని? ఈరోజు నా పిల్లలకు నేను మంచి మాటలు ఏం చెప్పాను? రేపు నేను ఏం చెప్పాలి? దాని గురించి దేవుడు ఆలోచించమంటున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. అలాగే ఈ యొక్క లోతు కుటుంబం కూడా వాళ్ళు ఆలోచించలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిందంటే చూడండి వాళ్ళేమంటున్నారు అక్కడ? అసలు ఇదిగో పురుషుడే లేడు అనేటువంటి మాట అక్కడ వాళ్ళు వాడారంటే అబ్రహాం గారు లేరా? వాళ్ళ సంతానం లేదా? అక్కడ మరి చాలామంది పనివాళ్ళున్నారు గదా! మరి చుట్టుపక్కల చాలా ప్రాంతాలున్నాయి గదా! మరి ఇన్ని ఉంచుకొని కూడా వాళ్ళ మైండ్‌లో ఎందుకు అలా ఆలోచించారో తెలుసా? అపవాది. అపవాది వాళ్ళల్లో దుష్కార్యాన్ని చేయించడానికి ప్రేరణ కలిగించింది ప్రియమైన దేవుని వాళ్ళరా. ప్రేరణ కలిగించింది. ఇక మన తండ్రి తప్ప మన వంశాన్ని నిలబెట్టుకోవడానికి అసలు ఈ భూప్రపంచంలో ఎవరు లేరు అనేటువంటి ఒక భ్రమలోకి వాళ్ళని తీసుకువెళ్ళిపోయిందనమాట. అదే తల్లి వాళ్ళతో ఉందనుకోండి, అలాంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలుగుతారా? అదే తండ్రి అబ్రహాం గారి దగ్గరే సమస్యొచ్చినప్పుడు అక్కడే నిలబడ్డాడనుకోండి, ఇలాంటి ద సొదొమ, గొమొర్రా అనేటువంటి ఆ పట్టణాలకి వెళ్ళి అక్కడ బాధపడేటువంటి పరిస్థితి ఉంటదా? అక్కడ ఆస్తి అంతా కూలిపోయేటువంటి పరిస్థితి వచ్చిద్దా? రాదు. అందుకని ఏం చేయాలో తెలుసా? ఆస్తి ఉన్నా లేకపోయినా కానీ సంఘములో విశ్వాసులు ఎవరైతే ఉంటారో వారితో మాత్రమే మీరు ఏం చేయాలి? ఏం చేయాలి? సహవాసాన్ని కలిగి ఉండాలన్నమాట. అలాంటి సహవాసం మనల్ని ఎక్కడికి తీసుకువెళ్ళిద్ది? మంచి మార్గంలో నడవడానికి తీసుకువెళ్ళిద్ది. మనకు సమస్యొస్తే ఆ సమస్య నుంచి బయటపడటానికి మనకి మరి మంచి మాటలు వినిపించడానికి అవకాశం ఉంటది. మరి ఇలాంటియి అన్నీ కూడా మనం నేర్చుకోవాలంటే మనకేం కావాలి? సహవాసం కావాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. మరి చివరగా మనము పేతురు గారు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము పేతురు గారు రాసినటువంటి రెండో పత్రిక మూడో అధ్యాయము 7-15 వరకు చదువుకుందాం. అయితే ఇప్పుడు ఉన్న ఆకాశమును, భూమియు భక్తిహీనుల తీర్పును, నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. ప్రియులరా, ఒక సంగతి మరిచిపోకుడి ఏమనగా ప్రభువు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరం వలెను 1000 సంవత్సరములు ఒక్క దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును. ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి. గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అదవుతుందా? అంటే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? ఈ లోకంలో ఉన్నటువంటి ఆశల్లోకి మీరు వెళ్ళిపోయి, ఈ భూమి లోకం మీకు శాశ్వతమని మీరు అనుకుంటున్నారేమో! దీనికి ఒక రోజు ముగింపు ఉంది. యేసుక్రీస్తు రెండో రాకడలో ఈ యొక్క ప్రపంచాలన్నీ కూడా ఏమవుతాయంట?
లయమైపోతాయంట. సైన్స్ కనుక్కొని తెలుసా? ఏమని కనుక్కుంది? ఈ భూమి కొంతకాలానికి ఉండదని వాళ్ళకి అర్థమైపోయింది. అందుకని చంద్రమండలం మీద నివాసయోగ్యంగా ఉండటానికి వాళ్ళు కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అవునా? ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి అర్థమైపోయింది. ఈ భూమి కొంతకాలానికి ఉండదు. ఇప్పటికే ఇది మొత్తం నాశనానికి వెళ్ళిపోయింది. ఇక ఈ భూమి మీద మనుషులు అన్నవాడు బ్రతకటానికి అవకాశం లేదు. మనం ఏం చేద్దామంటే ఇంకొక గ్రహం మీదకి వెళ్ళి అక్కడ కూడా గ్రహాన్ని చెడగొడదాం అనేటువంటి ఆలోచనకి వెళ్ళిపోతున్నారు. అవునా? ఈ ఉన్న గ్రహాన్ని సరి చేసుకోవచ్చుగా. ఇప్పుడు ప్లాస్టిక్ వాడొద్దని చెప్తున్నారు. అయినా సరే మనం ఏం చేస్తున్నాం? ప్లాస్టిక్‌ని వాడుతున్నాం. ఇంత ముందుల క్యాన్సర్ ఎక్కడెక్కడ చూసేవాళ్ళో తెలుసా మనం? యాడో ఒక చోట, ఎవరో ఒకళ్ళకి మనం కానీ ఈరోజు ఏం తెలుసా? మనకి ఒక 10 కుటుంబాలుంటే, ఒక 2 కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చేస్తుంది. ఈ ఊర్లోనే క్యాన్సర్ చాలా మందికి ఉంది తెలుసా? ఈ మధ్య ఈ 2, 3 నెలల్లోనే చాలా మందికి నాకు తెలిసి ఒక 10 మందికి క్యాన్సర్‌లొచ్చినాయి. అంటే ఆ క్యాన్సర్ అనేది ఎంత ప్రభావితం చేసి మనుషుల్ని అనారోగ్యానికి గురి చేస్తుందో, మరి ప్లాస్టిక్ వాడొద్దు అంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తాం హోటల్‌కెళ్ళి 2 ఇడ్లీ పొట్లం కట్టించి కూడా పెద్ద కవర్ అడుగుతాం. ఎందుకు? ఎళ్ళేటప్పుడు ఇంకో సరుకులు కొనుక్కొని దాంట్లో ఏసుకోవడానికి. దయచేసి ప్లాస్టిక్‌ని వాడమాకండి. ఆ ప్లాస్టిక్ వాడటం వల్ల చాలా ఇబ్బందులు ఇప్పటికి వచ్చేసినాయి ఇంకా. అవునా? మీరేదైనా సముద్ర స్నానానికి వెళ్లారనుకోండి, ఆ సముద్రం ఒడ్డున మొత్తం ఏముంటుందో తెలుసా? ప్లాస్టిక్ కవర్లు, చెప్పులు, వాటర్ డబ్బాలు ఇవే. మొన్న ఒకాయన "ఏ పని చేస్తున్నావని" అడిగితే, "నాకు ఏ పని లేదయ్యా. సాయంత్రం 8కి మొదలుపెడతాను ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకోవటం. రాత్రి 2 గంటల వరకు ఏరుకుంటాను. సీసాలు, ప్లాస్టిక్ డబ్బాలు. ఎక్కడ ఏరుకుంటావు" అని అడుగుతా. "ఏం అవసరం లేదు. పొలాల్లో ఏరుకుంటాను" అంటాడు. ఎందుకు? ఈ తాగేవోళ్ళందరూ ఎక్కడ తాగుతారో తెలుసా? వాళ్ళొక అఫీషియల్‌గా ఒక మంచి ప్రదేశాన్ని ఎన్నుకుంటారు. అవునా? హాయిగా ఉండేటువంటి ప్రదేశం. అక్కడ ఎవరు రాకూడదు. ఆ సెల్ ఫోన్ లైట్‌లో చక్కగా పాటలు పెట్టుకొని అక్కడ తాగి సరే తాగినోళ్ళు మెలకుండా ఉంటారా? మొన్న ఒకాయన కాలు తెగిపోయి వచ్చాడు. పొలం దున్నుకుంటున్నారంట. కాలు తెగిపోయిందంట. ఈ తాగినోళ్ళు ఆ యొక్క గాజు సీసాలను పగలగొట్టి వస్తున్నారంట అక్కడ పొలాల్లో. మరి తాగితే తాగారు. సీసాలు పగలగొడతం ఎందుకు? తప్పు కదా! ఆయన తెగిపోయి కాలొస్తే ఆయనకి 10 కుట్లు పడ్డాయి. అంటే మరి పొలాల్లోకెళ్ళి నైట్ తాగేటప్పుడు ఆళ్ళకి ఈళ్ళేడ కాపలా ఉంటారు? ఉండలేరు కదా! సరే ఆలోచించాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకని దేవుడేమంటున్నాడో తెలుసా? ఇదిగో ఈ భూమి అనేది ఏమవుతుంది? లయమైపోయేటువంటి పరిస్థితికొచ్చింది. మీరు ఈ భూమి మీద ఆశలు పెట్టుకోవద్దు. యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తాడు. ఆ నిత్య జీవితం కొరకు మాత్రమే మీరు ఎదురు చూడండి. ఆలోచించండి. రక్షణ భాగ్యంలోకి రండి. రక్షణలోకొచ్చినటువంటి మీరు వాక్యం అనే ఉదక స్నానములో రోజు రోజుకి దినదినము మీరు అభివృద్ధి చెందండి. వాక్యములో మీరు ఎదగండి. ఒక లోతు భార్య ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకొని, ఈరోజు నాకు ఆస్తి ఉందిలే, ఈరోజు నాకు అన్నీ ఉన్నాయి, నేనేం చేసినా సరిపోయిద్ది అనేటువంటి ఆలోచనకు మాత్రం వెళ్ళొద్దు ప్రియమైన దేవుని వాళ్ళరా. నా ప్రాణానికి ఏమి కాదని చెప్పి మనం ఈరోజు అనుకుంటే, రేపొద్దునకి ఏమైపోతుందో ఎవరికి తెలియదు. అవసరమైతే తెల్లారిపాటికి స్టంట్లు కూడా ఏస్తారు 3. అవునా కాదా? అరే! ఇప్పుడే ఈ నైట్ బాగానే నాతో మాట్లాడాడు కదా! అవును. గుండెలో నొప్పొచ్చింది. 102 ఫోన్ చేసాము. ఎమర్జెన్సీగా తీసుకువెళ్ళాము. 3 వాల్స్ బ్లాక్ అయిపోయినాయి అన్నారు. ఉన్న పలంగా మరి ఆ యొక్క గుండెను కోసి, ఆ లోపల నరాల్లోకి కొత్త నరాలను ఎక్కించి, మరి వాళ్ళకి గుండె ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేశారు. అంటే ఎప్పుడు నైట్ మాట్లాడాం. ఉదయానికల్లా ఏమైంది? హార్ట్ ఆపరేషన్ గూడా అయిపోయింది. జరిగిపోయింది. ఆ ఉన్న ఆస్తులు అమ్ముకొని మనం ఏం చేస్తున్నాం? ఎమర్జెన్సీ అయితే ఏం చేస్తాం? పెట్టేయాల్సొస్తుంది. ఎమర్జెన్సీ కాకపోతే ఏదో ఆరోగ్యశ్రీనో ఇంకోటో పెట్టుకొని మనం ఏదో మరి సరి చేసుకోగలుగుతాం. ఎమర్జెన్సీ అయితే అప్పుడప్పుడు జరగాలంటే ఆపరేషన్ మరి ఎలా? ఏదో ఒకటి అమ్ముకొని చేసుకోవాల్సిందే కదా! మరి అలాంటి పరిస్థితులకు వెళ్ళకుండా మరి ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా మనము ఈ లోకం మనది కాదు. ఇది శాశ్వతం కాదు అనేటువంటి ఆలోచన మనలోకి ఎప్పుడైతే వస్తాయో, మనస్సులో మనస్సులో ఏ ఆలోచన లేకుండా ఎప్పుడైతే మనం బ్రతకగలుగుతామో,
అప్పుడు మాత్రమే మనకి షుగర్ రాదు. అప్పుడు మాత్రమే మనకి బీపీ రాదు. అప్పుడు మాత్రమే మనకి థైరాయిడ్‌లు ఇవన్నీ కూడా అంతే. ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు? మనిషి మనస్సులో ఎప్పుడైతే ఆలోచించడం మొదలుపెడతాడో సమస్యలు అక్కడి నుంచే మొదలవుతాయి ప్రియమైన దేవుని వల్లరా. మరి ఇవన్నీ కూడా మీరు విని కుటుంబంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఒక్క నిర్ణయం గనక తప్పుగా మనం తీసుకుంటే ఆ జీవితం మొత్తం కూడా ఏమవుతుంది? స్పాయిల్ అయిపోతుంది. కుటుంబం అంతా కూడా స్పాయిల్ అయిపోయేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఆ ఒక్క నిర్ణయమే మన జీవితాన్ని మార్చేసేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది. అందుకని మనం ఏం చేయాలి? అపవాది పెట్టేటువంటి ఆ తంత్రాలకు మనం లోబడకుండా దేవుడి వాక్యానికి మనం విలువనిచ్చి, ఆయన వాక్యం మాత్రమే మన హృదయంలో ఉంచుకున్నామనుకో, మన జీవితాలు బాగుంటాయి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా కన్న తండ్రి, నీ నామానికి స్తుతి కలుగును గాక నాయన. మీ అపారమైన ప్రేమ చేత తండ్రి మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మీ వాక్యం ద్వారా మాతో